నేడు చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. గంగాధర నెల్లూరులో జరిగే రా కదలిరా సభకు ఆయన హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు కార్యకర్తల కోసం ప్రత్యేక వంటకాలను సిద్ధం చేశారు. మహానాడు తరహాలో గుమగుమలాడే బిర్యానీతో పాటు ప్రత్యేక వంటకాలను తయారు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఇవాళ గంగాధర్ నెల్లూరు వద్ద జరుగుతున్నటువంటి రా కదిలిరా చంద్రబాబు సభకు రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని సభల కన్నా భిన్నమైనటువంటి రీతిలో ఇవాళ చిత్తూరు పార్లమెంటు సభను నిర్వహించాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో టీడీపీ శ్రేణులు ఎందులో కూడా తగ్గేదేలే అన్నట్లు ఇవాళ ఒక మహానాడు తరహాలో ఇవాళ ఇక్కడ ఎవరైతే సభకు హాజరవుతున్నారో వారికి అందరికీ కూడా ఇక్కడ వంటకాలు, ముఖ్యంగా బిర్యానీతో సహా అనేక రకాల వంటకాలు కూడా వడ్డించేందుకు ఇక్కడ సిద్ధం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే కార్యకర్తలు వస్తున్నారో వారందరికీ కూడా ఇక్కడ వంటకాల ఏర్పాట్లు చకచక కొనసాగుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి ఈ వంటకాల పరిస్థితిని కూడా ఇక్కడ టీడీపీ నాయకులు పర్యవేక్షిస్తున్నారు. చంద్రప్రకాష్ కావచ్చు, అదేవిధంగా గురుజాల జగన్మోహన్ కావచ్చు, వీరిద్దరి ఆధ్వర్యంలో ఇక్కడ వంటకాలు అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి. చెప్పండి, ఈరోజు ఎందుకు ఈ ఉద్దేశం మీకు తట్టిందంటారు? ఒక మహానాడు తరహాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఎందుకు ఐడియా వచ్చింది? తెలుగుదేశం పార్టీ 82లో స్థాపించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు జరిగినా పండగ వాతావరణంలోనే జరుగుతాయి. చిత్తూరు నియోజకవర్గంలో కూడా ఏ రోజు ఎన్నడూ లేని విధంగా 5,000 మోటార్ బైకులు వస్తున్నాయి. చిత్తూరు నియోజకవర్గంలో 5,000 మోటార్ బైకులు, బస్సులు, ట్రాక్టర్లు, విపరీతంగా ఆటోలు అన్నీ వస్తున్నారు. అన్నీ వస్తున్నాయి. మేము అనుకునే అంచనాలు 10,000 మంది, కానీ ఈరోజు 20,000 మంది వచ్చే పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగానే కార్యకర్తలు ఆకలికి అలంటించకూడదు, ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చేయాలనే ఉద్దేశం, ఇక్కడైతే చాలా సౌకర్యంగా ఉందనే ఉద్దేశంతో ఇక్కడికి ఈ భోజన ఏర్పాట్లు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతం అంతా కూడా పసుపు మయమైపోయింది. చిత్తూరు జిల్లానే కూడా ఈరోజు పసుపు మయమయ్యే సందర్భం అయింది. అందుకే గుమ్మగుమ్మలు కార్యకర్తలకు వండి పెట్టడం, కార్యకర్తలను బాగా చూసుకోవడం, కార్యకర్తలకు ఆకలి తీర్చడం తెలుగుదేశం పార్టీ 82 నుంచి చేసే కార్యక్రమం. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో కూడా రెపరెపలాడుతుంది. ఎందుకంటే చిత్తూరు నియోజకవర్గంలో మేము అనేక వార్డులలో, చిత్తూరు పట్టణంలో అనేక వార్డులలో మేమందరూ కలిసి యాస్పిరెంట్స్ 5 మంది కూడా కలిసి కూడా తిరగడం జరిగింది. అందులో కూడా అన్ని వార్డులలో కూడా వైసీపీ కార్యకర్తలు చాలా మంది కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. కానీ ఒక సైడు ఈ రోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నా జరుగుతూ ఉంది. ఈ రోజు కూడా గ్రామాల్లో, వార్డులలో ఈ వాలంటీర్ల ద్వారా, అదేవిధంగా డ్వాక్రా లీడర్ల ద్వారా బెదిరిస్తూ ఉన్నారు. ఎవరు రాకూడదు, మహానాడుకు పోకూడదు అనేసి కూడా బెదిరిస్తున్నాడు. అవన్నీ జరగదు. ఈ రోజు కార్యకర్తలందరూ ఇక్కడికి రావడం జరుగుతుంది. అన్ని చిత్తూరు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల నుండి అశేషమైన ప్రజలు వస్తున్నారు ఈ కార్యక్రమానికి. ముఖ్యంగా మా చిత్తూరు నియోజకవర్గంలో మేము 5గురు కలిపి భారీగా 15,000 మందికి బిర్యానీ కావచ్చు, భోజనాలు, అన్ని రకాల భోజనాలు, వంటలు ఏర్పాటు చేయడం జరిగింది. సో మహిళలు పెద్ద సంఖ్యలో రావాలని పిలుపునిచ్చాము ఆల్రెడీ. సో మహిళలు కూడా ఆల్రెడీ దారిలోనే ఉండారు. అప్పుడే 3 గంటలకు సభ అంటే బయలుదేరి అప్పుడే 12 గంటలకే సభా ప్రాంగణం కాడికి విచ్చేసి ఉండారు. కావున ఈ సభని ఇంకా బలపరచాల్సిందిగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలను కోరుకుంటున్నాం. ఇది మొత్తానికి చూడొచ్చు, ఏదైతే ఈవేళ చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధి నుంచి వచ్చేటువంటి కార్యక్రమానికి వచ్చే ప్రజలకు భారీ సంఖ్యలో ఇక్కడ ఏర్పాట్లు, అంటే వంటకాలకు సంబంధించినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. బిర్యానీతో పాటు అన్ని రకాల వంటకాలు కూడా వారికి వడ్డించాలని ఒక ప్రధానమైన ఉద్దేశంతోనే ఈవేళ ఈ మహానాడు తరహాలో టీడీపీ శ్రేణులకు, ఈ కార్యకర్తలకు అందరికీ కూడా ఈ నాయకులు వంటకాలను వడ్డించేటువంటి పరిస్థితిని కూడా చేపట్టినట్టు మనకు వారు చెప్తున్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే అర్థమవుతుంది. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి.